ఆశ్చర్యమే మహాద్భుతమే ఆనంద సాగరము ఆశ్చర్యమే మహాద్భుతమే ఆనంద సాగరము ఎవరు మారినను మారని వాడు నేడు నిరంతరము నా ప్రభువు ఎవరు మారినను మారని వాడు నేడు నిరంతరము నా ప్రభువు ఆశ్చర్యమే మహాద్భుతమే ఆనంద సాగరము ఎవరు మారినను మారని వాడు నేడు నిరంతరము నా ప్రభువు ఎవరు మారినను మారని వాడు నేడు నిరంతరము నా ప్రభువు. హల్లెలూయా. మొదటి కొరింథీ 15వ అధ్యాయం నుండి కొన్ని మాటలు మీకు వివరించాలని నేను ప్రేరేపింపబడినాను. పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు మనకు ప్రేమకు ఒక అధ్యాయం ఉంది. మొదటి కొరింథీ 13వ అధ్యాయం యేసు ప్రభు శిలువ మరణానికి సాదృశ్యంగా అంటే రుజువులతో సహా నెరవేరనైన ప్రవచనాలు యెషయా 53లో చూస్తాం. అలాగే నాలుక గురించి ఒక అధ్యాయం ఉన్నది, అది యాకోబు 3వ అధ్యాయం, నాలుకని ఏ విధంగా భద్రం చేసుకోవాలని. అలాగే పునరుద్ధానం గురించి పౌలు భక్తుడు ఒక అధ్యాయాన్ని కేటాయించి రాసినాడు ఆత్మతో. అంటే అక్కడ కొరింథీయులు ప్రభు యొక్క పునరుద్ధానమందు వారు విశ్వాసం ఉంచాలని ఆయన ఆత్మ ప్రేరణతో రాసిన అధ్యాయము మొదటి కొరింథీ 15వ అధ్యాయము. దీంట్లో ప్రతి వచనం కూడా పునరుద్ధానాన్ని ఉద్దేశించి ఉన్నది. ఆయన పునరుద్ధానము నమ్మని వారితో సాంగత్యం కూడా చేయకూడదని ఆదేశిస్తున్నాడు. డోంట్ కీప్ కంపెనీ విత్ దోస్ పీపుల్ హూ డు నాట్ బిలీవ్ ఇన్ రిజరక్షన్. అది ఖచ్చితంగా మొదటి కొరింథీ 15వ అధ్యాయము 33-34 వచనంలో చెప్తున్నాడు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరుకోను, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్తున్నాను. అంటే ఇదొక గద్దింపు, ఒక ఆదేశం, ప్రేమతో ఉన్న హెచ్చరిక. అంటున్నాడు దేవుని యందు విశ్వాసం లేని వారు, దేవుని యొక్క యేసుప్రభు యొక్క పునరుద్ధానము నమ్మని వారితో మీరు సాంగత్యం చేసే అవసరం లేదు. మంచి ప్రవర్తన కూడా చెడిపోతుంది. మీరు ఎప్పుడు నీతి ప్రవర్తన గలవారై మేల్కొని ఉండాలి, మీరు పాపం చేయకూడదు. దేవుని గురించిన జ్ఞానము చాలామందికి లేదు, మీకు సిగ్గు కలుగుటకే ఇలాగ చెప్తున్నాను. పునరుద్ధానము తప్పకుండా ఉన్నది, ఇది మీరు నమ్మాలి అని చెప్తున్నాడు. క్రీస్తు మన పాపం నిమిత్తం మృతి పొందినాడు, సమాధి చేయబడినాడు, లేఖనముల ప్రకారం 3వ దినము ఆయన లేపబడినాడు. ఆయన కేఫాకును అంటే పేతురుకు తర్వాత 12 మందికి కనబడినాడు. అటుపిమ్మట 500 మందికి ఎక్కువగా సహోదరులకు ఒక్క సమయం అందే కనబడినాడు. ఆయన ప్రత్యక్షతలన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు ప్రభు మరి పునరుద్ధానుడైన తర్వాత అపోస్తల కార్యం 1వ అధ్యాయం మీరు చూస్తే ఆయన తన ప్రత్యక్షతలను కనపరిచినాడు. అంటే శిష్యులు కానీ జనసమూహం కానీ ఆయన పునరుద్ధానాన్ని నమ్మాలని, టు ఎంఫసైజ్ their faith, to strengthen their faith, he gave around 11 or 12 appearances. అపోస్తల కార్యం 1:2 వచనం. తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథం రచించితే, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాను. దేవుని స్తోత్రం. అంటే మరి వారి నమ్మకాన్ని స్థిరపరచడానికి ఆయన పునరుద్ధానుడైన తర్వాత వెంటనే ఆరోహణం కాలేదు, 40 రోజుల వరకు ఆయన తన ప్రత్యక్షతలను
కనపరుస్తూ వచ్చినాడు. ఆయన 40 దినం వరకు అగపడుతూ వచ్చినాడు. దేవుని రాజ్య విషయములను గురించి బోధించినాడు. అనేక ప్రమాణములను చూపినాడు. తన్ను తాను వారికి సజీవునిగా కనపరుచుకున్నాడు. అందుకే పౌలు భక్తుడు యేసు ప్రభువును శరీరధారిగా ఉన్న సమయంలో చూడలేదు. ఆయన మరణము చూడలేదు, ఆయన పునరుద్ధానము, ఆయన ఆరోహణము చూచి ఉండలేదు. కానీ దర్శనం ద్వారా సౌలు పట్టబడి మరి అంత బలమైన దర్శనం చూసి ఆయన భక్తుడైనాడు, విశ్వాసిగా మారిపోయినాడు. ఆయన క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానములందు ప్రగాఢమైన విశ్వాసం కలిగిన వాడు. ఆయన క్రీస్తును తన పునరుద్ధాన శక్తిని ఎరిగినవాడు, రుచి చూసినవాడు కాబట్టి ఇలాగ రాయగలుగుతున్నాడు. ఈరోజు 1 కొరింథీ 15వ అధ్యాయము 12 నుండి 20 వచనాలు మనము ధ్యానిద్దాం. 1 Corinthians 15 chapter 12 to 20. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మనము మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్షులుగా అగబడుచున్నాం. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరు ఇంకను మీ పాపంలోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందాం. అంటే ఈ వచనాలు మీరు జాగ్రత్తగా మరి వరుస క్రమంలో చదివితే చాలా పరిశుద్ధాత్ముడే స్పష్టం చేస్తాడు. అంటే మొదట అంటున్నాడు, ఒకవేళ క్రీస్తు లేపబడని ఉండని ఎడల, అంటే యేసు ప్రభు మరణించినాడు, తిరిగి ఆయన లేవలేదు అని అంటే మేము ప్రకటన చేసే ప్రకటనలన్నీ, చేసే ప్రసంగాలన్నీ వ్యర్థమే. కానీ మేము చేసే ప్రసంగాలు కానీ ప్రకటనలు కానీ వ్యర్థం కావడం లేదు. అది మనుషులు అంగీకరించినప్పుడు వారు రక్షణ పొందుతున్నారు, వారు క్రీస్తును అనుభవిస్తున్నారు వారి జీవితంలో. అది క్రీస్తు చేసే ప్రతి బోధ కార్యరూపంలోకి వస్తుంది వారి జీవితంలో. అంటే మా ప్రకటన వ్యర్థమో కాదు, అంటే క్రీస్తు లేపబడినాడు. ఒకవేళ క్రీస్తు లేపబడకుంటే మేము చేసే ప్రతి ప్రకటన కూడా వ్యర్థమే. మా ప్రకటన వ్యర్థము కాదు, అవడం లేదు, వ్యర్థంగా అవడం లేదు. మా ప్రయాసము వ్యర్థము కావడం లేదంటే దాని అర్థం ఏంటి? క్రీస్తు లేపబడినాడు. అర్థమైతే ఒకసారి హల్లెలూయా చెప్పండి. అలా తీసుకోవాలి మీరు. క్రీస్తు లేపబడని ఉండనిడల మేము చేయి ప్రకటన వ్యర్థమే, కానీ మా ప్రకటన వ్యర్థం కావడం లేదు కాబట్టి క్రీస్తు లేపబడినాడు. మీ విశ్వాసం వ్యర్థమే. క్రీస్తు లేపబడని ఎడల మనం నమ్ముకున్న కార్యాలన్నీ వ్యర్థమే. కానీ మన నమ్మకము వ్యర్థం కావడం లేదు. మనము విశ్వసిస్తున్నాము, దైవ కార్యాలు మన క్రియలు మన జీవితంలో చూస్తున్నాము. ఆయన ఉత్తముడని రుచి చూచి చూస్తున్నాము, ఆయనను అనుభవిస్తున్నాము. అపోస్తలులు అంటారు, మేము ఆయనలో బ్రతుకుతున్నాము, మేము చలిస్తున్నాము, మేము ఉనికి కలిగి ఉన్నాము. అంటే దాని అర్థం ఏంటి? క్రీస్తు విశ్వాసం, క్రీస్తునందు విశ్వాసం వ్యర్థము కావడం లేదు. క్రీస్తునందు విశ్వాసం వ్యర్థం కావడం లేదు అంటే యేసు ప్రభు బ్రతికున్నట్టే కదా. అంటే యేసు ప్రభు పునరుద్ధానుడై ఉండని ఎండల నీ విశ్వాసం వ్యర్థమవుతుంది, కానీ నీ విశ్వాసం వ్యర్థం కావడం లేదు కాబట్టి క్రీస్తు పునరుద్ధానుడైనాడు. దేవుని స్తోత్రం. అర్థమైతే గట్టిగా దేవుని స్తుతించండి, హల్లెలూయా. అలాగే దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గురించి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాం కదా. అవును, వీఆర్ విట్నెసెస్ అన్ టు ద వరల్డ్. అపోస్తల కార్యంలో మనం చూస్తున్నాం, మీరు క్రీస్తు ఆత్మను పొందిన తర్వాత
మీరు బలమైన సాక్షులుగా మారిపోతారు. కాబట్టి మీరు తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టాలి. యోహాను నీళ్లతో బాప్తిస్మం మీకు ఇచ్చినాడు, కానీ కొద్ది దినంలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరు. 8వ వచనం అపోస్తలుల కార్యం 1:8, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటా భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. అంటే క్రీస్తు లేపబడినాడు, క్రీస్తుని గురించి మేము ప్రకటిస్తున్నాము, మా ప్రకటన వ్యర్థం కాదు, మీ విశ్వాసం వ్యర్థం కాదు. మేము క్రీస్తు ఆత్మను పొంది ఆయనకు సాక్షులుగా ఉన్నాము. ఆ సాక్ష్యం అబద్ధ సాక్ష్యం కాదు, ఆ సాక్ష్యం సత్యమైంది. ఆ సాక్ష్యము మరి నమ్మదగినది. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో కూడా అంటున్నాడు కదా 15వ వచనంలో, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులం. మేము సాక్షులం, వి ఆర్ ద విట్నెసెస్. నిజంగానే వారు సాక్షులు, అక్షరాల కనులతో చూసినారు. పేతురు, యోహాను, మరి తతిమ శిష్యులందరూ వారు ప్రభువును చూసినారు, పునరుద్ధానుడైన ప్రభువును చూసినారు. తోమాకు కూడా ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షత. తోమా నమ్మలేదు. నేను ఆయన గాయాల్లో నా వేలు పెడితే నేను నమ్ముతాను, ఆయన ప్రక్కలో నా చేతులు ఉంచితే నేను నమ్ముతాను. అట్టి అవిశ్వాసికి కూడా క్రీస్తు ప్రేమతో ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షత ద్వారా అతనికి మరి అతని విశ్వాసాన్ని బలపరిచినాడు. అవిశ్వాసిగా ఉండకు, నీవు విశ్వాసిగా ఉండాలి. చూచి నమ్మేవారి కంటే చూడక నమ్మువారు ధన్యులు అని చెప్పినాడు. దేవుని స్తోత్రం. కాబట్టి యేసు ప్రేమ ఎంత గొప్పది. నమ్మని వారికి నేటి వరకు కూడా తన ప్రత్యక్షతలు ఇస్తున్నాడు, రుజువుపరుచుకుంటున్నాడు, తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. సౌలు కట్టి ప్రత్యక్షత కలిగింది. సౌలు సంఘాన్ని హింసించాలి, క్రైస్తవులను చంపాలని పత్రికలు పుచ్చుకొని అతి వేగంగా వెళ్తున్నాడు. దర్శనం ద్వారా పట్టుబడినాడు. సౌలా సౌలా, నీవు నన్ను ఎలా హింసిస్తున్నావు? ప్రభువా, నీవివ్వడము, నీవు హింసించున్న యేసును నేను. చూడండి, ప్రేమగల ప్రభు ప్రత్యక్షపరుచుకుంటాడు, అనుమానాలు తీర్చేస్తాడు, విశ్వాసాన్ని బలపరుస్తాడు. అంటే సంఘాన్ని హింసించేవాడు యేసును హింసిస్తున్నాడని అర్థం. నన్నేలా నువ్వు హింసిస్తున్నావు? సంఘాన్ని హింసించే ప్రతివాడు యేసును హింసిస్తున్నాడు. నిన్నెప్పుడు నేను హింసించినానయ్యా? నువ్వు సంఘాన్ని హింసిస్తున్నావు. సంఘము నా శరీరము, నా స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. శ్రీలంకలో అంత ఉగ్రవాదుల దాడి ద్వారా ఎంతమంది దేవుని బిడ్డలు మరణించినారు. సంఘం చావలేదు. సంఘం చావదండి, సంఘానికి చావే లేదు. అదే చాలా వింత. క్రీస్తు జీవము సంఘములో ఉన్నది కనుక సంఘానికి చావు లేదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. సంఘము చనిపోతుందా? మందిరాలు పడగొడితే సంఘము చనిపోతుందా? దేవుని వాక్యం ప్రకటించే మమ్మును చంపేస్తే సంఘము చనిపోతుందా? కాపర్లను కొడితే సంఘం చనిపోతుందా? విశ్వాసులను మట్టు పెడితే సంఘం చనిపోతుందా? అలాగైతే సంఘం ఎప్పుడో చావాల్సింది. సంఘము పుట్టిన నాటి నుండి శ్రమలకు గురి అవుతుంది. ఎంతోమంది హతసాక్షులైనారు. సంఘమునకు ఎందుకు చావు లేదు? ఆయన సంఘము మధ్యలో జీవాధిపతి, సంఘముల మధ్యలో సంచరించేవాడు. చావుకు భయపడేవారు గారు క్రైస్తవులు. చప్పట్లతో దేవుని స్తుతించండి. హల్లెలూయా. మేము బ్రతికినను చనిపోయినను మేము ప్రభువారు, ప్రభు దగ్గర వెళ్ళిపోతామనే ధీమా. మరణ భయం నుండి విడుదల యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానం ద్వారా నేను ఎన్నో పర్యాయంలో మీకు బోధించినాను. కాబట్టి మన ప్రకటన వ్యర్థం కాదు, మన విశ్వాసం వ్యర్థం కాదు, సాక్ష్యానికి చావు లేదు. తర్వాత చూడండి, 1 కొరింథీ 15వ వచనం, మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్ష్యాలు కాగపడుచున్నాం. మేము నిజ క్రైస్తవులం, నిజ సాక్షులం, అబద్ధమాడే వారం కాము.
క్రీస్తు సంబంధులు అబద్ధమాడనేరారు, ఎందుకంటే క్రీస్తు సత్యమై ఉన్నాడు. ఈ సత్యమే భూమి నుండి మొలకెత్తింది. హల్లెలూయా. సత్యము జీవము, దాన్ని అణుపలేరు ఎవ్వరు. ఒక గింజ భూమిలో పడితే 3వ రోజు లేచిలో పడుతుంది, పచ్చగా ఆకారం మారిపోతుంది, కానీ ఆ జీవం అలాగే ఉంటుంది. అలాగే క్రీస్తును శిలువకు అప్పగించి మరణానికి గురి చేసి పాతిపెట్టబడి తిరిగి యేసు ప్రభు పునరుద్ధానుడైనాడంటే సత్యము భూమి నుండి మొలకెత్తింది. దేవుని స్తోత్రం. అది ముందే కీర్తనాకారుడు కూడా ప్రవచించినాడు. సత్యము భూమి నుండి మొలకెత్తుంది, నీతి ఆకాశం నుండి పారజూస్తుంది. ఇవన్నీ మరి వివరణలు మీరు కీర్తనల గ్రంథంలో కూడా చూస్తారు. అంటే అబద్ధము ఎక్కడి నుండి వస్తుంది అని యేసుప్రభు ముందే చెప్పినాడు. అబద్ధము సాతాను నుండి ఉద్భవిస్తుంది. యోహాను సువార్త 8:40 చూడండి. దేవుని వలన వినిన సత్యం మీతో చెప్పిన వాడనైనా నన్ను మీరిప్పుడు చంపవెదుకుచున్నారే, అబ్రహాము అట్లా చేయలేదు, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు, మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము, దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా యేసు వారితో ఇట్లనే, దేవుడు మీ తండ్రి అయినట్లా మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండటం వల్లనే కదా మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. అపవాది అంటే ఫుట్నోట్లో సాతాను. మీరు సత్యాన్ని గ్రహించడం లేదు, సత్యాన్ని నమ్మడం లేదు, మీరు అబద్ధమే నమ్ముతున్నారు. మీ తండ్రి అపవాది, అందుకే మీరు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోర్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. జనాలు ఎక్కువగా అబద్ధానికి ఆకర్షింపబడతారు, సత్యానికి ఆకర్షింపబడరు. ఎందుకంటే అబద్ధికుడు వారిని ఎప్పుడు కూడా అబద్ధంలోకే నడిపిస్తున్నాడు, అపవాది సంబంధులుగా మార్చేస్తున్నాడు. ప్రభు అంటున్నాడు, అపవాదిలో సత్యం లేదు, నేను సత్యమై ఉన్నాను. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడు. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. హీస్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ లైస్. అందుకే ఈ సత్య సాక్ష్యం మీరు నమ్మాలి. దీంట్లో అబద్ధము లేదు, ఈ సాక్ష్యములో చావు లేదు. ఈ సాక్ష్యము అనంతమైంది. 2019 సంవత్సరాల నుండి యేసు ప్రభు సజీవుడని ప్రకటింపబడుతుంది. ఆయన మృతిని గెలిచినాడని, సమాధిని గెలిచినాడని, సాతాను ఓడించినాడని, లోకాన్ని గెలిచినాడని, ఈ జయశాలి తన్ను విశ్వసించిన వారికి విజయాన్ని అనుగ్రహిస్తాడని ఇది చాటివ్వబడుతుంది. నమ్మిన వారందరూ రక్షింపబడుతున్నారు, నమ్మని వారికి ఏం కలుగుతుంది? శిక్ష విధింపబడుతుందని యేసు ముందే చెప్పినాడు. కాబట్టి ఇక్కడ 16వ వచనం, మృతులు లేపబడని ఉండలేడా? క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడినాడు కాబట్టి క్రీస్తునందు మరణించిన వారు కూడా ప్రభువునందు నిద్రించిన వారు తిరిగి మేల్కుంటారనే విశ్వాసాన్ని పౌలు భక్తుడు మరి స్థిరపరుస్తున్నాడు. క్రీస్తు లేపబడిన యెడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. మనం ఇకను పాపంలో లేము కాబట్టి క్రీస్తు లేపబడి ఉన్నాడు. లేపబడని ఎడల మన పాపములు అలాగే ఉండేది. కానీ ఇక్కడ వాక్యంలో మీరు చూస్తున్నారు, 1 కొరింథీ 15:3లో లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. పాప క్షమాపణ శిలువ మరణమందు మనకు లభించింది. ఒకవేళ క్రీస్తు లేపబడకుంటే మన పాపములు క్షమింపబడలేదు, మన పాపంలోనే మనం మృతి పొందాల్సింది, నరక పాత్రులమని అర్థం. మన పాపములు క్రీస్తు శిలువలో మోసి క్రయధనంగా తన రక్తాన్ని ప్రాణాన్ని వెలకట్టి మనల్ని పాపముల నుండి విడిపించినాడు. అందుకే రక్షణ ఎట్లా కలుగుతుంది అన్నప్పుడు
రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో నీకు రక్షణ ఎలాగూ కలుగుతుంది, నీవు యేసు ప్రభు యొక్క మరణము పునరుద్ధానములందు విశ్వాసముంచుట ద్వారా నీకు రక్షణ కలుగుతుంది. రక్షణ కలుగుతుంది, నీ పాపక్షమాపణ కలిగిందంటే తప్పకుండా క్రీస్తు మరణమును గెలిచి పునరుద్ధానుడైనాడనే రుజువు అన్నమాట. ఈరోజు నీవు ఆత్మీయ సంతోషాన్ని అనుభవిస్తున్నావు, నువ్వు పాపం చేయడం లేదు, అది చాలా గొప్ప వింత. పాపము ఎందుకు చేయడం లేదు? క్రీస్తు యొక్క జీవము నీలో ఉన్నది గనుక నువ్వు పాపం మీద ప్రభుత్వం చేస్తున్నావు, కానీ పాపం దాసుడో కాలేదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాడు. హల్లెలూయా. మనం ఎందుకు వ్యభిచారం చేయడం లేదు, మనం ఎందుకు దొంగతనాలు చేయడం లేదు, మనం ఎందుకు నరహత్య చేయడం లేదు, మనం ఎందుకు ఇతరులను ఆశించడం లేదు అంటే మనలో పునరుద్ధానుడైన క్రీస్తు శక్తి పనిచేస్తుందని అర్థం. దేవుని స్తోత్రం. అందుకే పాపం మీద మనకేమున్నది? ప్రభుత్వం. యూఆర్ రూలింగ్ సిన్. సిన్ హెస్ కమ్ అండర్ అవర్ ఫీట్. అబద్ధం ఆడమంటే అబద్ధం ఆడలేము, లంచం తీసుకోమంటే తీసుకోలేము. మనము క్రీస్తు బీజాన్ని కలిగి ఉన్నాం కాబట్టి వి కెనాట్ డూ సిన్. పాపాన్ని జయించగలిగినాము. ఎలా జయించగలిగినాము? రక్షణ పొందినాము. మన పాపముల నిమిత్తము యేసు ప్రభు వెలకట్టినాడు, మనము విశ్వసిస్తున్నాము, రక్షణ పొందుకున్నాము. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట చూడండి. వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. హల్లెలూయా. వాక్యం అనగా ఏం? వాక్యం అంటే దేవుడు, అది సత్యం. నీ వాక్యమే సత్యం అంటాడు ప్రభు. ఈ సత్యవాక్యము నీలో నువ్వు గైకొన్నావు. అందుకే రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం, అదేమనగా ఏంటా వాక్యం, ఏంటా సత్యం? యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడతావు. హల్లెలూయా. కొందరు మిమ్మల్ని అడగొచ్చు, ఎలా రక్షింపబడాలి? రక్షణ అంటే మన టికెటా కొనుక్కోవాలన్నా పరలోకానికి పోవడానికి? మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఇవన్నీ రుజువులు చూపెట్టాలి. నీవు ప్రభువునందు విశ్వాసం ఉంచిన ఎడల. అపొస్తలుల కార్యం 16వ అధ్యాయంలో చెరసాల అధిపతి అన్ని అద్భుతాలు చూస్తాడు, అర్ధరాత్రి అద్భుతాలు. పౌలు శీలలు పాటలు పాడి దేవుని మహిమపరుస్తూ ఉంటే అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. వారు పాటలు పాడి ప్రభువును ప్రార్థిస్తుంటే అద్భుతాలు జరుగుతుంది. అంటే సజీవుడు కదా ప్రభు. ఆయన ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడై ఉంటాడు. తన బిడ్డలు స్తుతించినప్పుడు, ప్రార్థించినప్పుడు ఆయన దిగొస్తాడు. సియోను నివాసులారా, మీరు సంతోషంగా పాటలు పాడుడి, నేను వచ్చి మీ మధ్యలో నివాసము చేస్తాను. మీరు ఎప్పుడైనా గమనించినారా? సంతోషంగా పాటలు పాడినప్పుడు ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. శ్రమలన్నీ మర్చిపోతావు, నీ హృదయం తెప్పరిల్లిపోతుంది, నువ్వు అలకగైపోతావు, నాట్యం ఆడాలనిపిస్తుంది. ఏంటా అనుభూతి? ఆయన సజీవుడు, నీ హృదయంలో ఆయన తాండవం ఆడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆరాధనకు వచ్చినప్పుడు చేతులెత్తి స్వరమెత్తి, కొందరైతే నాట్యమాడి వాయిద్యాలతో అద్భుతమైన స్వరాలతో దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఆయన దిగొచ్చేస్తాడనమాట. స్తుతుల మీద ఆసీనై ఉంటాడు. తన బిడ్డలు స్తుతించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఒక అనుభూతి కలుగుతుంది. కలిసికట్టుగా ప్రార్థించినప్పుడు నీకు ఒక శక్తి లభిస్తుంది. పౌలు శీలలు శ్రమల్లో, అపొస్తలుల కార్యం 16వ అధ్యాయం మీరు చూసినప్పుడు శ్రమల్లో వారు ఆనందిస్తున్నారు. అందుకే పౌలు అంటాడు, మీరు శ్రమల్లో కూడా ఆనందించండి, మీరేం కోల్పోరు, మీరు పొందుకుంటారు శక్తిని, మీరు ఆనందాన్ని పొందుకుంటారు, సంతోషాన్ని పొందుకుంటారు. ఎందుకంటే శ్రమలో యేసు ప్రభు మనకు తోడై ఉన్నా. ఆ భయం ఇస్తాడు, నీ కన్నీళ్లు తుడుస్తాడు, నీకు వాగ్దానం ఇస్తాడు, తన సన్నిధి నీకు ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. కాబట్టి శ్రమల్లో మీరు కృంగిపోవద్దు. శ్రమ దినమున నీవు కృంగినడల నీవు చేతగాని వాడవుతావు. పౌలు శీలలు ఏం చేస్తున్నారంటే పాటలు పాడినారు. ఎంత కష్టం అండి శ్రమల్లో పాట పాడాలంటే. వారు అంతకుముందు ఆహారం లేదు, వారికి దేహం అంతా గాయాలు, జనాలు దుమ్మిగా వచ్చి వారిని బెత్తములతో కొట్టి రక్తం అంతా దేహం కారిపోతుంది. వారికి చెరసాల అనుభవం, చీకటి, ఏ శుచి శుభ్రం లేని చోట వారిని నెట్టివేసి కాళ్ళకు బొండ వేసి
చేతులకు కూడా సంఖ్యలు వేసి కావలి వారిని పెట్టి అంత ఉపద్రవంలో ఉన్న వారు యేసు యొక్క సజీవ సన్నిధిని అనుభవిస్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే సన్నిధి అంటారు. సన్నిధి అంటే ఏంటంటే ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. అందుకే జీవము గల దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, అయ్యో మాకు సమస్య వచ్చింది, మా తల మీదకి పోతుందండి ఈ సమస్యలు, మా వల్ల కాదు అనొద్దు. పునరుద్ధాన బలం కలిగిన వారు ఎప్పుడు అలాగ అన్నారు. మాకు కష్టం ఉంది కానీ ప్రభు సన్నిధి మాకు తోడున్నది. హల్లెలూయా. ఆయన ఎప్పుడు మమ్మను చెయ్యి విడువడు, సదాకాలం తోడుంటానన్నాడు. ఈ దేవుడు మనకు సదాకాలం తోడై ఉన్నాడు. మరణం వరకు మనల్ని నడిపిస్తాడు. మేము ఒంటరి వారము కాము. దేవుని సన్నిధి మాకు తోడున్నది. మరి ఆయన సజీవుడు కాకుంటే షడ్రక్ మేషక్ అబేద్నెగోలతో అగ్నిలో ఎందుకు 4వ వ్యక్తిగా నడిచినాడు? ఆయన సజీవుడు. అగ్ని బలము నుండి విడిపించినాడు కదా, ఖడ్గధార నుండి విడిపించినాడు కదా భక్తులను. సింహపు బోనులో నుండి దానియేలును విడిపించలేదా? సజీవునిగా చేయలేదా? అంటే దాని అర్థము ఆయన సజీవుడై ఉన్నాడు, సహాయం చేయడానికి శక్తి సంపన్నుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. అప్పుడు చెరసాలలో ఇలాంటి అద్భుతాలు జరుగుతుంటే వారు చూసి పునాదులు అదిరిపోతుంది, భూకంపం కలుగుతుంది. మరి చెరసాల తలుపులన్నీ తెరుచుకున్నాయి. ఖైదీలు పాటలు విని మరి వారు ఆనందిస్తున్నారు, పాటలు వింటున్నారంట. ఖైదీలందరూ వారి బంధకాలన్నీ కూడా ఊడిపోయిందని వాక్యంలో ఉంది. అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో సజీవుడైన క్రీస్తు చేసే కార్యాలు వివరిస్తున్నాం. అపోస్తల కార్యం 16వ అధ్యాయము 25వ వచనం. మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పారుచుండిరి, ఖైదీలు విరిచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగాను, చెరసాల పునాదులు అదిరాను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనాను, అందరి బంధకములు ఊడాను. ఇది చాలా అద్భుతం. మీరు ఇదంతా చూస్తే ఈ అద్భుతానికి చెరసాల అధిపతి కూడా భయపడిపోతాడు అన్నమాట. చాలా భయపడ్డాడు. చెరసాల పునాదులే అదిరిపోయిన, తలుపులన్నీ తెరుచుకుంటే బంధకాల నుండి ఖైదీలందరూ కూడా విడుదలైపోయి పారిపోతారు. ఇప్పుడు ఇతనికి తప్పకుండా ఇతను ఉద్యోగం ఊడిపోవాలి కదా. ఈ ఖైదీలందరూ పరారైపోతే ఇతని ఉద్యోగం పోతుంది. ఎక్కడ పోలేదు, ఖైదీలందరూ అక్కడే ఉన్నారట. 28వ వచనంలో పౌలు అంటున్నాడు, నువ్వు ఏ హానియో చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకు శీలకు సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి ఒక మంచి మాట అడుగుతాడు. 30వ వచనం. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అంటే ఈ అద్భుతాన్ని చూసి అబ్బో ఇదేదో పెద్ద మహిమ కార్యంలాగానే ఉంది. వీరు సేవించే దేవుడు సజీవుడే, నిజమైన దేవుడు, వీరు ఆరాధించే దేవుడు జీవం గల దేవుడు. అందుకే ఈ కార్యాలన్నీ జరిగింది. ఆ దేవుడు ఎవరో నాకు కావాలి. ఆ దేవుడు నేనేం చేయాలి ఆ దేవుని పొందుకోవడానికి? 15-20 సంవత్సరాల ముందు రామ్నగర్ ప్రాంతంలో ఒక భయంకరమైన ప్రవర్తన గల ఒక వ్యక్తి అందరినీ బెదిరించి, అందరినీ ధిక్కరించి, డబ్బులు గడించి అలాంటి మోసంలో బ్రతికి ఒక వ్యక్తి యూపీఎఫ్ పరిచయం ద్వారా పూర్తిగా ప్రభువును నమ్ముకున్నాడు. త్రాగుబోతనా నుండి విడుదల కాలేదు, అక్రమాల నుండి విడుదల పొందినాడు. కుటుంబం అంతా రక్షింపబడింది. వారిది ఉమ్మడి కుటుంబం. దాదాపు 40-45 మంది బాప్తిసం తీసుకున్నారు. ఒకసారి దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. ఇలాంటి అద్భుతం జరిగినప్పుడు వీరు ఏ బాడలో ఉన్నారు? అక్కడ ఇద్దరు తల్లి కూతుర్లు, వారు అన్యులు, వారికి నిజదేవుడు ఎవరో తెలియదు. వారు మందిరానికి వచ్చి నన్ను కలిసి, అమ్మా, ఏ దేవుడైతే ఆ భయంకరమైన వ్యక్తిని మార్చినాడో ఆ దేవుడు మాకుంటే చాలన్నారు. దేవునికి స్తోత్రం. ఆ దేవుని మేము తెలుసుకోవాలి. వీ వాంట్ టు నో దట్ గాడ్. ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నారనుకుంటా తల్లి కూతుర్లు. అంటే ఇప్పుడు వారు రక్షింపబడి బాప్తిసం పొంది దేవుని పరిచర్యలో కూడా సహాయం చేస్తున్నారు. ఎంత ఆశ్చర్యం అండి, ఎంత ఆశ్చర్యం. ఏ దేవుడైతే ఆ వ్యక్తిని మార్చినాడో అతడు మారడు అని మేము అనుకున్నాము. అతడు వస్తుంటేనే భయం, మేమంతా గొల్లాలు పెట్టుకొని లోపట ఉండేవారు. కానీ అట్టి వ్యక్తి ఒక భక్తుడైపోయినాడు, ఒక విశ్వాసిగా మారినాడంటే
ఆ దేవుడే నిజమైన దేవుడు. కాబట్టి ఆ దేవుడు మాకు కావాలి, మాకు చూపండి. నేను ఎన్నో దినాలు వారితో కలిసి దేవుని వాక్యాన్ని బోధించి, దాదాపు ఒక 20 years బ్యాక్ జరిగిన కార్యం. వారిని కూర్చోబెట్టి వాక్యం ఇచ్చి వారిని రక్షణలో నడిపించినాను. ఇప్పుడు వారు బలమైన విశ్వాసులు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాడు. అంటే ఈ సూచక్రియలు అద్భుతాల ద్వారా దేవుని వాక్యం స్థిరపరచబడి వారు ఇలాగ అడుగుతారన్నమాట, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? అప్పుడు పౌలు అంటున్నాడు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పాను. ఇంకా క్రింది భాగంలో అతడు దేవుని వాక్యాన్ని విన్నాడు, ఇంటి వారందరూ రక్షణ పొందినారు, బాప్తిసం తీసుకున్నారు, ఆత్మచేత నింపబడినారు. ఇవన్నీ మీరు చూస్తారు. అంటే అన్లెస్ దెర్ ఇస్ లైఫ్ ఇన్ ద గాస్పెల్ హౌ కెన్ వన్ రిసీవ్? అందుకే అంటున్నాడు, మేము ప్రకటించిన ప్రకటన మరి వ్యర్థము కాదు, విశ్వాసము వ్యర్థము కాదు, మరి మేమిచ్చిన సాక్ష్యము వ్యర్థము కాదు. 17వ వచనం, క్రీస్తు లేపబడిన, 1 కొరింథీ 15:17, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే. మన విశ్వాసం వ్యర్థం కాదు కాబట్టి లేపబడినాడు. మీరు ఇంకా మీ పాపంలోనే ఉన్నారు, మనం ఇంకా మన పాపంలోనే లేము. మనం పాపంలో నుండి విమోచింపబడినాం కాబట్టి క్రీస్తు లేపబడి ఉన్నాడు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి, క్రీస్తునందు నిద్రించిన వారికి నాశనం లేదు కాబట్టి క్రీస్తు లేపబడినాడు. మనకు నాశనం లేదు, మన ఆత్మ నశింపదు. మన ఆత్మ మరి దాన్ని అనుగ్రహించిన దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది మరణమైన తర్వాత. శరీరము కృషించిపోతుంది, ఆత్మ మరి దాన్ని అనుగ్రహించిన దేవుని యొద్దకు వెళ్తుంది. 19వ వచనం, ఈ జీవితకాలం మట్టుకు మనం క్రీస్తునందు నిరీక్షించిన వారం ఏనేళ్ళ మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందో. మనం దౌర్భాగ్యులం కానేగా, మనము భాగ్యవంతులం. అందుకే రక్షణ భాగ్యం అంటారు. నువ్వు రక్షణ భాగ్యం అందుకున్నావా? ఇదొక భాగ్యం. మనం దౌర్భాగ్యులంగా, ఎందుకంటే క్రీస్తు లేపబడని ఎడల మనం దౌర్భాగ్యులమే. మన విశ్వాసం వ్యర్థమే, మన ప్రకటన వ్యర్థమే, మన సాక్ష్యం వ్యర్థమే, మనము పాపం నుండి విడిపింపబడిన మాట వ్యర్థమే. ఏది వ్యర్థం కావడం లేదు. కాబట్టి జీవితకాలం మట్టుకు మాత్రం కాదు క్రీస్తు యందు విశ్వాసం, ఈ జీవము తర్వాత కూడా ఈ జీవితం తర్వాత జీవం ఉన్నది. కాబట్టి మనుషులందరికంటే మనము భాగ్యవంతులం అని నమ్మాలి. అంటే క్రీస్తు పునరుద్ధానములో విశ్వాసం ఉంచేవారు, వారికి ఇలాంటి దృఢ విశ్వాసం ఉందన్నమాట, నిశ్చేత. దేర్ ఫెయిత్ ఈజ్ స్టెబిలైజ్డ్ బై ద రిజరక్టింగ్ పవర్ ఆఫ్ జీసస్. రోమిలకు రాసిన పత్రిక 8:11 కూడా, వ్యాధులకు కూడా క్రీస్తు పునరుద్ధానమందు విశ్వాసం ఉంచువారు వ్యాధులకు కానీ రోగాలకు కూడా వారు భయం పడరు. వాళ్ళకు గొప్ప నిరీక్షణ అన్నమాట. ద స్పిరిట్ ఆఫ్ జీసస్ ఈజ్ విత్ ఇన్ దెమ్. అందుకే ఈ మాట మీరు గమనించండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను. దేవునికి స్తోత్రం. అర్థమైనా అర్థం కాకుండా హల్లెలూయా గట్టిగానండి. మీకు అర్థం చేస్తాడు పరిశుద్ధాత్మ. హోలీ స్పిరిట్ విల్ టీచ్ యూ. నాతో కలిసి పలకండి. రోమన్స్ 8:11, మృతులలో నుండి, గట్టిగా చెప్తే సాతాను ఓడిపోతుందండి. కొన్ని రోగాలు మిమ్మల్ని వదిలిపోతాయి, కొన్ని శాపాలు వదిలిపోతాయి, కొన్ని బలహీనతలు మిమ్మల్ని వదిలిపోతుంది, కొన్ని భయాలు పిరికితనం మిమ్మల్ని వదిలిపోతుంది. ఈ మాట చాలా శక్తిగల మాట. నాతో పలకండి. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. హల్లెలూయా. నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. అవును, మృతులలో నుండి క్రీస్తును లేపిన వాని ఆత్మ మనలో నివసిస్తుంది కాబట్టి చావునకు లోనైన మన శరీరాలను కూడా ఆయన
మనలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేస్తున్నాడు అంటే మీలో ఎంతమంది చావు అంచుల వరకు పోయి భయంకరమైన వ్యాధుల నుండి డాక్టర్స్ అంతా చేతులు ఎత్తేసిన తర్వాత మీకు అసలు నిరీక్షణకు ఆధారం ఏమీ లేనప్పుడు యేసు నామములో భక్తులు మీ కొరకు ప్రార్థించినారు, సంఘం మీ కొరకు ప్రార్థించడం, మీకు మరణం కొట్టివేసినాడని మీరు ఎంతమంది చెప్పగలరు? నేనైతే చెప్పగలను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆయన ప్రార్థనలు వింటాడనమాట. ఆయన నీ బాధను చూస్తాడనమాట. ఆయన సజీవుడైన క్రీస్తు అన్నమాట. దేవునికి స్తోత్రం. నీలో ఆయన ఉనికిని కలుగజేసినాడు. చావునకు లోనైన నీ శరీరంలో తన జీవాన్ని పోసినాడు. నువ్వు చావలేదు. ఒక దగ్గర ఉంది మాట 118వ కీర్తనలో 23వ వచనంలో, నేను చావను, నేను సజీవుడనై దేవుని కార్యములను వివరిస్తాను. అంత గొప్పదండి ఈ విశ్వాసం. మన విశ్వాసం వ్యర్థం కాదంటున్నాడు అనమాట. మన నమ్మకం వ్యర్థం కాదట, మన ప్రకటన వ్యర్థం కాదట, మన సాక్ష్యం వ్యర్థం కాదంట, మన ఒప్పుకోలు వ్యర్థం కాదంట, మనం నాశనం కామంట. క్రీస్తు పునరుద్ధాన శక్తి మనలో ఉంది కాబట్టి దెర్ ఇస్ నో డిస్ట్రక్షన్ ఫర్ ఎ బిలీవర్. అంత గొప్పది. ఎ బిలీవర్ కెనాట్ సిన్. పాపం కూడా చేయలేడంట. క్రీస్తు బీజం నీలో ఉన్నందుకు పాపాన్ని వ్యతిరేకించే శక్తి నీలో ప్రవహిస్తుందట. ఇంత గొప్పది. వ్యాధి పనిచేయదంట నీ మీద, ఎందుకంటే క్రీస్తును లేపిన ఆత్మ నీలో నివసిస్తుంది. చావునకు లోనైన నీ శరీరాన్ని కూడా అది జీవింపజేస్తుంది. కాబట్టి కొన్ని వ్యాధుల మీద పని చేయమంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా సాక్ష్యం 2 నిమిషాలు పంచుకుంటాను. అది నాకు అంటే విరామము లేని పరిచర్య ద్వారా అటు విశ్రాంతి లేకుండా పనిచేయడం మూలాన హార్మోనల్ డిస్టర్బెన్స్ వచ్చింది శరీరంలో. 9 సంవత్సరాలు నేను హైపర్ థైరాయిడ్తో బాధపడినానండి. హైపర్ థైరాయిడ్ అంటే ఎంత హోప్లెస్ డిజీజ్ అంటే నిలబడరాదు, నడవరాదు, పని చేయరాదు, ఎప్పుడు షివరింగ్. అయినా నేను ప్రభువుని అనుకున్నాను. నేనేం భయపడలేదు. ప్రాణం పోతే ప్రభు దగ్గర పోతాను, అంతేగాని పని మాత్రం మానుకోను అనుకున్నాను. అయితే అలాగే నేను గట్టిగా ఇట్లా పుల్పిట్ దగ్గర వచ్చిన గట్టిగా నిలబడి వాక్యం చేసి పడిపోతానని చాలా బలహీనత వచ్చేసింది. అయినా వాక్యం చెప్పాను, అయినా టీవీలో వచ్చాను. మీలో చాలామంది చూసి ఉండొచ్చు. 9-10 సంవత్సరాల ముందు ఎంత బలహీనంగా కూడా మాట్లాడినాను టీవీలో. పని ఆపలేదు. ఎందుకంటే నాకు తెలుసు ఇదంతా నా మేలు కొరకే వస్తుంది. ఐ షుడ్ నో ద పవర్ ఆఫ్ రిజరక్షన్. క్రీస్తు పునరుద్ధాన శక్తిని నేను అనుభవించాలి నా శరీరంలో, అందుకే వచ్చింది అని నాకు తెలుసు. నా కొరకు సంఘం ప్రార్థన చేసింది. సైతాన్ ఓడిపోతుంది, రోగం ఓడిపోతుందని నమ్మకం నాకు కలిగింది. అయినా మందులు మింగమంటున్నారు డాక్టర్స్. మరి మందులు వేసుకుంటూ ఉన్నాను. ఒకరోజు నాకు ఎందుకో విరక్తి కలిగింది. నేను క్రీస్తు శక్తిని వివరించేదాన్ని, యేసు ప్రభు సువార్తను నేను అందించేదాన్ని, నేనేంటి మందుల మీద ఆధారపడాలని ఒక బలమైన విశ్వాసం పుంజుకొచ్చింది. ఎందుకంటే ఒక డాక్టర్ నాతో అన్నది, ఈ మందులు మీరు ఎప్పుడు వాడితే మీకు సైడ్ ఎఫెక్ట్ వస్తుందని. సార్, సైడ్ ఎఫెక్ట్ ఉండే మందులు నాకెందుకు, నేను వాడాను. అంటే నేను చేసినట్టు మీరు చేయాలంటే నా అంత విశ్వాసం మీకు ఉండాలి. మీరేం ట్రై చేయకండి, విశ్వాసం పొందుకొని ట్రై చేయండి. అంటే నేను చేసినట్టు మీరు చేసి మళ్ళీ మీకు ఏదైనా అయితే నేను జిమ్మెదారు గాను. మై ఫెయిత్ వాజ్ సో స్ట్రాంగ్. నేనేం చేశానంటే ఆ గోళీలు, ఆ సీసాలు అనేది ఇసిరి కొట్టేసినాను అనమాట. ఐ బిలీవ్ ఇన్ ద రిజరక్టెడ్ పవర్ ఆఫ్ జీసస్ అని దృఢ నమ్మకంతో ఉన్నాను. మందులు 3 నెలలు వాడలేదండి. ఏం చేస్తానా, చావని. నేను చేస్తే దేవుని దగ్గర వెళ్ళిపోతాను, నాతో దేవునికి పని ఉంది కాబట్టి ఆయన ఏం నన్ను చంపడనుకున్నాను. అయితే 3 నెలలు అయిన తర్వాత ఏమో కానీ మందులు మారిన మొదటి రోజు నుండి స్వస్థత నాలో ఆరంభించిందండి. మందులు మింగినప్పుడు షివరింగ్, మందులు మానేసినాక మంచిగా అయిపోతున్నాను అనమాట. అదేంటి క్రొత్త ఒక అనుభవం వస్తుంది. 3 నెలలు అయింది, మందులు ఒక్క గోలి కూడా తీసుకోలేదు. అయితే నన్ను చూసి డాక్టరు, ఆయన స్టేట్స్ నుండి వస్తాడు, ఆ డాక్టరు వాళ్ళ స్టాఫ్ మాకు SMS పంపిస్తారు, ఇదో డాక్టర్ సిటీలో ఉన్నాడు, మీరు వచ్చి చూయించుకోవాలంటే. నేనేం చేశాను, సరే 3 నెలలు అయితే నేను మందులు, నాకేం లేదు, చాలా బాగున్నాను, యాక్టివ్గా ఉన్నాను, మారిపోతున్నాను, స్వస్థత వచ్చేసింది అని చెప్పి పోయి డాక్టర్ దగ్గర రక్త పరీక్ష అంతా తీసుకుపోయి చూపాడు. నన్ను చూడగానే అన్నాడు, మీలో ఏదో మార్పు కనబడుతుంది అన్నాడు. నేను అన్నాను, 3 నెలలు మందు వాడలేదండి అంటే. అయితే ఆయన అంటాడు, హైపర్ థైరాయిడిజం అమ్మా, మందు వాడకుంటే గుండెపోటు వస్తుంది, చనిపోతారు, అది ఇదని చెప్పి భయపెట్టించినాడు. నేను మరి నాకు బాగుంది డాక్టర్, మీరు చూడండి, నన్ను పరీక్షించండి అంటే నాడి పరీక్షించినాడు, గుండె పరీక్షించినాడు, వెయిట్ చెక్ చేసినాడు, మీకు మెట్లెక్కుతుంటే దమ్ము వస్తుందా, ఆయాసం, నాకేం లేదు, నేను బాగున్నాను, 18-20 గంటలు పనిచేస్తాను రోజు అని చెప్పాను.
ఆశ్చర్యపోతున్నాడు. మరి ఏంటి రహస్యం? మీరు రక్త పరీక్ష ఏమో మీకు హైపర్ థైరాయిడ్ ఉందని చూపెడుతుంది, అలాగే ఉందన్నమాట రీడింగ్. మీ శరీరం ఏమో మరి ఏ సిమ్టమ్ చూపెట్టడం లేదు. ఇదేంటి అన్నాడు నన్ను. నేను అన్నాను, మేము ఇప్పుడు చెప్తాను, మీరు నమ్ముతారా? ఆయన అన్యుడు. నేను అన్నాను, నేను యేసు ప్రభువులో చాలా విశ్వాసం కలదాన్ని. ఈ 3 నెలలు కూడా ఈ రోగం నన్ను వదిలిపోవాలని ప్రార్థన చేసినాను. ప్రార్థన చేసిన తర్వాత అన్ని సిమ్టమ్స్ నన్ను వదిలిపోయింది. అందుకే మీకు నన్ను పరీక్ష చేస్తే మీకేం రోగం కనబడడం లేదు అని అంటే, నేను కూడా నమ్ముతున్నాను, ప్రార్థనలో చాలా శక్తి ఉందని అన్నాడు. దేవునికి స్తోత్రం. ఐ టు బిలీవ్ ఇన్ ప్రేయర్ అన్నాడు. నేనన్నా, మరి ఏంటి రీడింగ్ ఏంటి డాక్టర్, మీరు చెప్పండి, ఈ రీడింగ్ ఎందుకు మరి నాకు థైరాయిడ్ ఉన్నది చూపెడుతుంటే, వీ డోంట్ గో బై రీడింగ్స్, వీ గో బై సిమ్టమ్స్ అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ రీడింగ్ మేము లెక్క చేయం. నేను నీకేం మందు ఇవ్వడం లేదు. ఐఎమ్ నాట్ గివింగ్ యూ ఎనీ మెడిసిన్ బికాస్ యు ఆర్ అసిమ్టోమాటిక్. యూ డోంట్ షో ఎనీ సిమ్టమ్ ఇన్ యువర్ బాడీ. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. తర్వాత ఒక 3 నెలలు అయిన తర్వాత పోతే ఆ రీడింగ్ అంతా పర్ఫెక్ట్లీ నార్మల్గా వచ్చేసింది. దేవుని స్తోత్రం. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క గోలి మింగలేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ వాక్యము నేను రాసినాను. రోమీలకు రాసిన పత్రిక 8:11 కొన్ని 100 సార్లు రాసి నేను ఆ విశ్వాసాన్ని పొందుకున్నాను. ఎందుకంటే మనలో కార్యసాధకం చేసే ఆ పునరుద్ధాన శక్తి తప్పకుండా పనిచేస్తుందని నేను నమ్మినాను. నమ్మి ఆ యొక్క స్వస్థతను నా జీవితంలో, నా శరీరంలో నేను అనుభవించిన కనుక క్రీస్తు పునరుద్ధానం గురించి ఉన్న సత్యాలు మనము గ్రహిస్తున్నాం. ఎప్పుడైనా సాతానుడు అబద్ధం ఆడితే నమ్మకూడదు. అసత్యం కంటే సత్యము చాలా బలమైందని పునరుద్ధానంలో నిరూపింపబడింది. అంటే ఈ సత్యాన్ని చంపడానికి కదా ఆనాడు యూదులు, రోమా సైనికులు వీళ్ళంతా ప్రయత్నించినారు సత్యాన్ని చంపడానికి. కానీ సత్యానికి చావు ఉండదు. దేవునికి స్తోత్రం. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. అక్కడ నిర్గమకాండంలో మీరు చూస్తారు, 1వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని కలిగిన వారు. పాత నిబంధనలో యెహోవా దేవుడు వారికి తోడున్నాడు. అంటే జీవము గల దేవుడు. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు శక్తిని మనం చూస్తున్నాం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను నశింపజేయడానికి ఫరో మరి ఎన్నో పన్నాగాలు పన్నుతున్నాడు. నిర్గమకాండం 1వ అధ్యాయము 7వ వచనం, ఇశ్రాయేలు బహుసంతానం గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అధికముగా ప్రబలిరి, వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. అప్పుడు వారిని నశింపజేయాలని ప్రయత్నాలు పన్నుతున్నాడు. 12వ వచనం చూడండి, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలుల అసహ్యపడి. అంటే దేవుని బిడ్డలను మట్టు పెట్టాలని, చంపాలని, ఇశ్రాయేలు ప్రజలు అంతమొందించాలని ఎన్ని పన్నాగాలు పనినా ఇశ్రాయేల్ ప్రజలు విస్తరించి ఏమవుతున్నారట, ప్రబలిపోతున్నారంట. నశింపజేయాలని అనుకుంటున్నాడు, కానీ వారు నాశనం పొందుటకు బదులుగా విస్తరించి ప్రబలుతున్నారు. అంటే ఏంటి దాని అర్థం? జీవం గల దేవుడు వారికి తోడున్నాడు. అలాగే క్రీస్తు ఆత్మ మనకు తోడై ఉండినట్ల మన మీద చేసే ప్రయోగాలు ఏవి కూడా ఫలించవు. పైగా క్రీస్తు శక్తి మనలో నుండి ఉద్భవించి, అంటే అది పనిచేస్తుంది, క్రీస్తు శక్తి పనిచేస్తుంది. కాబట్టి అందుకే పౌలు భక్తుడు రోమా 8లో అంటాడు కదా, క్రీస్తుని పక్షం ఉంటే నీకు విరోధి ఎవడున్నాడు? ఏ ఆయుధం నీ మీద పనిచేయదు, ఏ అపాయం నీకు రాదు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. అది ఎంత గొప్ప మాట అండి. ఎందుకు ఆ వాగ్దానాలన్నీ? సజీవుడైన దేవుడు మనకు తోడై ఉన్నాడు కనుకనే అపవాది వేసే అంబులు మన మీద పని చేయనొల్లవు. కనుక నిర్గమకాండ 3వ అధ్యాయము 7వ వచనంలో యెహోవా ఇట్లా, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని,
వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి. అంటే ఈ దేవుడు నిన్నటి రోజు నేను చదివిన, ముక్కులుండి వాసన చూడవు, చెవులుండి వినవు, కన్నులుండి చూడవు, చేతులుండి మరి ఏ మేలు, అవి మేలు చేయనుల్లవు, అవి కీడు కూడా చేయలేవు, వాటి యందు విశ్వాసం ఉంచుటేలా అని మనం చదివినాం కదా. అంటే ఈ దేవుడు మన ప్రతి పరిస్థితిని చూడగలుగుతాడు, ప్రతి ప్రార్థనను వింటాడు, సజీవుడు కదా, వింటాడు. కొన్ని కార్యాలు నీకు వల్ల కాదు. చూడండి, ఆ స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తీసుకొని యేసు మృతదేహానికి మరి దాన్ని పూయాలని ఆశతో వెళ్తున్నారు. యేసుప్రభుకి రెండో ప్రత్యక్షతలో మీరు చూస్తారు, మొట్టమొదటి ప్రత్యక్షత ఒక్క స్త్రీకి మగ్దలేని మరియకు కలిగింది. రెండో ప్రత్యక్షత కొన్ని గుంపుగా స్త్రీలు వెళ్తున్నారు. అప్పుడు వారు అనుకుంటున్నారు మార్గంలో ఒక రాయి ఉంటుంది కదా ఆ ముఖద్వారంలో, ఆ రాయి మా కొరకు ఎవరు పొర్లిస్తాడు అని అనుమానంతో వెళ్తున్నారు. కానీ వారు వెళ్ళినంతలోనే ఆ రాయి పొర్లింపబడి ఉన్నది. అదే పునరుద్ధాన బలం. నీ మార్గంలో ఉన్న ఆటంకాలు, అడ్డులు, వ్యాధులేమి, భయాలేమి, నీ అనుమానాలేమి, ఇవన్నీ కూడా క్రీస్తు పునరుద్ధానంలో తొరలింపబడుతుంది. ఎందుకంటే క్రీస్తు మరి అసత్యం కాదు, ఆయన సత్యమై ఉన్నాడని పునరుద్ధానం ద్వారా నిరూపింపబడ్డది. సత్యాన్ని ఎవరు అణచలేరు, సత్యాన్ని ఎవరు చంపలేరు. అందుకే అసత్యం కంటే సత్యమే బలమైనది. దేవునికి స్తోత్రం. తర్వాత చెడు కన్నా మంచిదానికి ఎక్కువ శక్తి ఉంటుంది. ఒక చెడు కార్యం కంటే మంచిది ఎక్కువ బలమైనది. ఎందుకు అన్నప్పుడు దుష్ట శక్తులన్నీ కూడా ప్రభువును సిలువకు కొట్టి చంపాలనుకున్నాయి, కానీ ఆ దుష్ట శక్తులు ఓడిపోయినాయి. యేసు ప్రభు మరణాన్ని గెలిచినాడంటే మంచికి చెడు మీద ఎక్కువ ప్రభావం ఉన్నదని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ద్వేషము కంటే ప్రేమకు శక్తి ఉన్నది. యేసు ప్రభు ప్రేమస్వరూపి, ఆయన ప్రేమకు ప్రతిరూపం. ఆయనను ఎంతోమంది ద్వేషించినారు, కానీ ప్రేమ గెలిచింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రేమకు చావు లేదు. ద లవ్ ఆఫ్ గాడ్ హ్యాస్ నో డెత్. అక్కడ కూడా ప్రేమ విజయాన్ని పుంజుకున్నది, మరణాన్ని గెలిచింది అని మనం చూస్తున్నాం. మరణము కన్నా జీవము బలమైనది. మరణంతో గెలిచి మరణపు ముళ్ళును విరిచినాడు. అక్కడ జీవము గెలిచింది, మరణం ఓడిపోయింది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. జీవానికి అనంత విజయము చేకూర్చినాడు యేసు ప్రభు తన పునరుద్ధాన శక్తి ద్వారా. ఈ సత్యాలన్నీ మీరు గ్రహించాలని మరి దేవుడు మిమ్మను జ్ఞానము ప్రత్యక్షత గల మనసుతో నింపును గాక. అందరూ ఒకసారి లేచి పడితే ప్రార్థన చేసుకుందాం. లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలిచినాడురా. లేతునని తాన్ చెప్పినట్లు, లేతునని తాన్ చెప్పినట్లు, లేఖనములో పలికినట్లు, లేఖనములో పలికినట్లు, లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలిచినాడురా. నేను చేసే పనులా నెరుగు, నేను నడిచే మార్గమెరుగు, నేను చేసే పనులా నెరుగు, నేను నడిచే మార్గమెరుగు, నేను చెప్పే మాటలెరుగు, నేను చెప్పే మాటలెరుగు, నేను బ్రతికే బ్రతుకు నెరుగు, నేను బ్రతికే బ్రతుకు నెరుగు. లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలిచినాడురా. చేతులెత్తి మనం పునరుద్ధారుడైన ప్రభువును ఆరాధిస్తూ ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా కొరకు నీవు సిలువలో నీ ప్రాణం అర్పించి మరణించి తిరిగి మూడవ రోజు పునరుద్ధానుడై నీ ప్రత్యక్షతలు కనపరిచి మా విశ్వాసాన్ని స్థిరపరిచి
నీలో మమ్మను స్థిరపరచుకున్న విధానం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వు లేపబడని ఉండని ఎడల మా విశ్వాసం వ్యర్థం, మా ప్రకటన వ్యర్థం, మా సాక్ష్యము వ్యర్థం, మా ఎదురుచూపులు, మా నిరీక్షణ వ్యర్థం. కానీ ఏది వ్యర్థం కాదు. ప్రభువునందు ఏ పని కూడా వ్యర్థం కాదన్నావు, ఏ ప్రయాసం వ్యర్థం కాదని సెలవిచ్చిన దేవా, ఇది మా జీవితాలు సంపూర్ణంగా నీకు సమర్పించుకొని క్రీస్తు జీవమై ఉన్నాడని ఆ జీవము, ఆ ఉనికి, ఆ ప్రత్యక్షతలు మేము విశ్వసించి నీవు రక్షకుడు అని మా హృదయంలో నమ్మి నోటి ద్వారా నీవు మా కొరకు బలి అయి మరణించి తిరిగి 3వ రోజు పునరుద్ధారణమైనవని విశ్వాసంతో మేము ఒప్పుకున్నప్పుడు మేము రక్షింపబడతామని పౌలు అంటున్నాడు. అవును, క్రీస్తును లేపిన వాని ఆత్మ మాలో ఉన్నది. మాలో ఉన్న ఆ ఆత్మ ద్వారా మేము అన్నిటి మీద విజయం పొందుకుంటున్నాం. ఈ బీజం మాలో ఉన్నది. ఏ పాపం కూడా మేము చేయలేం. అన్నిటి మీద ప్రభుత్వం చేయగలం. ఇంత గొప్ప విశ్వాసం, ఇంత గొప్ప శక్తితో మమ్మల్ని నింపుమని విన్నవారినందరినీ పునరుద్ధాన బలంతో మీరు నింపి మహిమ పొందుమని యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మన సమృద్ధిగా దీవించును గాక. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ